ప్రపంచంలో రెండు సింహాలు, ఒకటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నల్ల జాతీయుల తరపున తెల్లవారిని ఎదిరించి 64 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చి ఆ దేశానికి అధ్యక్షులైన నెల్సన్ మండేలా ఇద్దరూ మరణించినటువంటి ఈరోజు ఒకే రోజు కావటం ప్రజాస్వామ్య విలువల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక నమూనాగా ఉండాలని భావించినటువంటి పోరాడినటువంటి ఇద్దరు వీరుల మరణం, ఆ ఇద్దరు కూడా ఒకే రోజు చనిపోవటం ఇది యాదృచ్ఛికమో ఏమో కానీ ఈ ప్రపంచంలో ఇది చరిత్ర పుటల్లో ఖచ్చితంగా నిలిచేటువంటి ఒక అంశం. కాబట్టి ముందుగా ఈరోజు 57వ వర్ధంతిని జరుపుతున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన జీవించిన కాలం ఒక 65 సంవత్సరాలు. సౌత్ ఆఫ్రికా ఒక కొదమ సింహంలాగా ఉన్నటువంటి నెల్సన్ మండేలా జీవించిన కాలం 95 సంవత్సరాలు. వీరిద్దరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన ప్రగాఢ సంతాపాన్ని ముందుగా తెలియజేస్తా ఉన్నాం. సబ్జెక్టులోకి వచ్చే ముందు రాష్ట్ర రాజకీయాలను చూసినట్లయితే ఫెడరల్ నినాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ సిడబ్ల్యూసి జీఓఎం నిర్ణయాలని ఉటంకిస్తూ తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయం ఈ రాష్ట్ర విభజన 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ, 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అహంకారపూరితమైన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయమని పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. బంద్ అద్భుతంగా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు బంద్కి పిలుపునివ్వకపోగా, నిరసన తెలియజేయకపోగా, బంద్కు పిలుపిచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే సంస్కారం వీళ్ళకి ఎలా వచ్చిందో ఈ రాష్ట్రంలో ప్రజలే నిర్ణయిస్తారని భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి తరపున మాట్లాడుతున్నటువంటి యనమల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇచ్చిన పిలుపుని అందుకొని బంద్లో మీరు ఎవరో పాల్గొనొద్దని తెలుగుదేశం శ్రేణులు చెప్తుంటే, తెలుగుదేశం శ్రేణులు కూడా బంధు కాళ్ళు ఇచ్చి బంద్ చేస్తున్న విధానం అంటే చంద్రబాబు నాయుడిని వీళ్ళు వెలివేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వెలివేశారా, లేకపోతే ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని గుర్తించలేని స్థితిలో ప్రతిపక్ష పార్టీ ఈరోజు నడుస్తూ ఉందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ ముందుగానే కుదుర్చుకున్న బేరసారాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు జూలై 30 తర్వాత మరుసనాడు పత్రికాముఖంగా 4-5 లక్షల కోట్లు ఇవ్వండి, నేను అద్భుతమైన నిర్మాణం చేయగలను, అటు రాజధాని కానీ అసెంబ్లీ కానీ అని మాట్లాడిన విధానం ఆ లైన్లోనే నడుస్తున్న నేపథ్యం. కాబట్టి తెలుగుదేశం నాయకులు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడటం మాత్రమే కాదు, ప్రజలేమనుకుంటున్నారో కూడా చూసుకోగలిగితే వాళ్ళు కొంతకాలం ఉండాలని నేను కోరుతున్న తెలుగుదేశం పార్టీ కూడా. కానీ ప్రజలేం భావిస్తున్నారు, తెలుగుదేశం చేతగానిది, ఉండటానికి వీల్లేదని భావిస్తున్న నేపథ్యంలో నాయకత్వం కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకున్నటువంటి కక్ష కుట్ర మొత్తం కక్కే విధానంగా మాట్లాడుతున్నారు. ఇది క్షమించరానటువంటి నేరం. రెండవ అంశం, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు కొంతమంది మాట్లాడుతున్నారు. దత్తపుత్రుడిని మాట్లాడుకొని బేరసారాలు కుదుర్చుకొని మమ్మల్ని లెక్క చేయకుండా గాలి కుదిలేశారు, మేము అవసరమైతే ఈ పార్టీని ఎలా ఉంటుందో చూస్తామని లగడపాటి రాజగోపాల్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఆయన గత కొంతకాలం నుంచి ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఒకవేళ మీకు కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేసిందని మీరు భావిస్తే ఇంకా ఎందుకు అక్కడ ఉన్నారు? ఇది మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి సమాధానం. మీరు అక్కడే ఉండి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ని తిట్టుకుంటూ, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తుంది, అందువల్లే బెయిల్ వచ్చిందనే దీన్ని కట్టుకథల్లాగా గత కొంతకాలం నుంచి అల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల తర్వాత బెయిల్ ఏ విధంగా వచ్చిందో సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది ఈ దేశంలో అన్న సంగతి మర్చిపోయి వీరు ఎక్కడి దాకా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో మేము చూస్తామంటున్నారు. నేను అడుగుతూ ఉన్నా, నిజంగా మీకు ఏమైనా నాయకత్వ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే, ప్రజాస్వామ్య విలువలు మీకు ఉన్నట్లయితే చేసి చూపించండి ప్రభుత్వం ఎలా ఉంటుందో. మీరు మొత్తం మీకు ఎగనిస్ట్గా చేస్తుందని మీరు భావిస్తున్న నేపథ్యంలో అక్కడెందుకున్నారో అర్థం కావటం లేదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబడి జైల్లో ఉండి కూడా తను చేసినటువంటి నిరాహార దీక్ష, అదే క్రమంలో బయటకు వచ్చి నిరాహార దీక్ష చేస్తూ మిగతా రాజకీయ పార్టీలను కూడా కలిసి రండి అని మాట్లాడిన విధానం, మీరు కలిసి రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజుకి ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకుల దగ్గర తిరిగి పార్లమెంట్లో ఈ బిల్లు వస్తే దీని మీద మాట్లాడండి, వ్యతిరేకించండి అని చేస్తూ ఉంటే మీరు మాట్లాడకపోగా ఆ విధంగా మీరు జగన్ని పదే పదే విమర్శించడం ఇది మీకు తగదు అని చెప్పదలుచుకున్నాం. ఒక అంశాన్ని కూడా నేను పరుషంగా మాట్లాడటం కాదు కానీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తున్నాను. లగడపాటి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, చేతనైతే చేర్చుయించండి. మీరు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే విధానం మీ దగ్గర ఉన్న రాజీనామా చేయండి. లేకపోతే సెంట్రల్ హాల్లో కూర్చొని మాట్లాడుకోవడం కాదు, సెంట్రల్ హాల్కి బయటకు వచ్చి మీరు గేటు దగ్గర మీ నినాదాలు రాజీనామా చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు, తెలుగు జాతిని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మంట కలిపినటువంటి పార్లమెంటులో ఒక్క నిమిషం కూడా నేను కూర్చోలేకపోతున్నానని ఒక నినాదాన్ని మీరు అక్కడ ఇవ్వండి. అది ఇవ్వకపోగా సెంట్రల్ హాల్లో మీరు జీడిపప్పు తింటూ, సెంట్రల్ హాల్లో కాఫీ తాగుతూ, వేడివేడి ఆమ్లెట్లు వేయించుకొని మీరు మాట్లాడుతుంది జగన్ మీద. సోనియా గాంధీ గారు అటుగా వస్తే టక్కర్ లేసి నిలబడి నమస్కారం పెట్టే సంస్కారంలో మీరున్నారంటే మీరు నిజంగా ఎవరితోటి ఉన్నారు, ఎవరిని ఏం మాట్లాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సెంట్రల్ హాల్ మాకు తెలియంది కాదు, సెంట్రల్ హాల్లో ఎలాంటి పాలిటిక్స్ మాకు జరుగుతాయో మాకు తెలియంది కాదు. ఎస్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం 75% మంది ఆంధ్ర ప్రజల అభిమానాన్ని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ పరిగణలోకి తీసుకోకుండా అహంకార పూరితంగా నిన్న కేబినెట్ చేసిన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తున్నది. చేతనైతే నిరసన కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. చేతనైతే ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రాజకీయ పార్టీల్ని మీరు అంగీకరించండి. అంతేకాని వీళ్ళని నిరంతరం తిట్టే కార్యక్రమాన్ని ఎంచుకొని మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని 13 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం బంద్ ఏదైతే ఉందో అద్భుతంగా సక్సెస్ అయినట్టు కనపడుతుంది. కాబట్టి అటు తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్నటువంటి విభిన్న ధోరణులతో మాట్లాడుతున్నటువంటి ఈ పెద్దలని చెప్పుకునే ఈ నాయకులందరూ కూడా దయచేసి ప్రజలను అవమానించవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక నిజమైనటువంటి పోరాటాన్ని నిర్మిస్తున్న నేపథ్యాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ మీరు రాజకీయ నెపంతో దీన్ని మీరు తిట్టే కార్యక్రమాన్ని ఎంచుకుంటున్నారు. ఐఎమ్ పుట్టింగ్ ఏ ఛాలెంజ్ టు ది మినిస్టర్స్ హూ ఆర్ ఇన్ ద పార్లమెంట్ నౌ or to the MPs who are in the parliament now. మీరు నిజంగా ఫీల్ అవుతున్నట్లయితే తెలుగు జాతి ప్రజలకి సిడబ్ల్యూసి నిర్ణయం కానీ క్యాబినెట్ నిర్ణయం కానీ అన్యాయం జరిగిందని మీరు దయచేసి రాజీనామా చేసి బయటికి రండి. పార్లమెంటు బయట మీడియా ఉంది, మీడియాతో మాట్లాడండి. మీరు కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు, గోడ మీద పిల్లుల్లాగా ఉండటం కాదు, నిజమైనటువంటి ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని మీరు అక్కడి నుంచి మాట్లాడండి. ప్రజల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టిపోస్తే ఎంత మీరు తిడతారో అంత మీరు కరిగిపోతారు. మీకు చేతనైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానన్నటువంటి లగడపాటి గారు మీరు నిజంగా మంచి రాజకీయ నాయకులైతే, నేను మిగతా వాళ్ళలాగా మీరు మగాడైతే లేకపోతే మీరు ఇంకొకటైతే నేను అనదలుచుకోలేదు. మీకు ఈ రాజకీయ వ్యవస్థ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద మీకు నిజంగా నమ్మకం ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్ర తెలుగు ప్రజలకి అన్యాయం జరిగిందని మీరు భావిస్తే ఇంతకుముందు మీరు చేస్తున్న వాదనలకి ఇది చివరి ఘట్టంగా ఉంది. మీరు రాజీనామా చేసి మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి. అది చేయకుండా జగన్మోహన్ రెడ్డిని నిరంతరం తిట్టే మార్గాన్ని మీరు ఎంచుకున్నట్లయితే మీరు ప్రజల్లో ఖచ్చితంగా చులకనవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ
రెండు చోట్ల అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఖచ్చితంగా తెర దించాల్సిన అవసరం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీ తన గొయ్యిని తను తవ్వుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కొబ్బరికాయ సిద్ధాంతం, కొడితే సమంగా కొబ్బరికాయ పగలాలి, నిజంగా ఇది కొబ్బరికాయ సమంగా పగిలిందో లేదో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పాలి. ఇంకా తన మార్గాలు ఏమైనా ఉన్నాయంటే ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారో చూడాలి. దయచేసి నిరసన తెలియజేస్తున్నటువంటి 13 జిల్లాల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరు మాట్లాడగలిగితే మంచిది, లేకపోతే ప్రజలు మిమ్మల్ని దూరంగా నెట్టేసే కార్యక్రమం జరగబోతుంది. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు మేము తెలంగాణ బిల్లు పార్లమెంట్లో వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండి దాన్ని వ్యతిరేకిస్తామని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఇప్పుడే రాజగోపాల్ గారి ప్రెస్ మీట్ నేను చూశాను. ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో మేము చూస్తామన్నాడు. ప్రభుత్వం ఎలా ఉంటుందో రాజీనామా చేస్తే పోతుంది. పార్లమెంట్లో నువ్వు డిస్కషన్ పెడితే ప్రభుత్వం ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మీద మీరు పార్లమెంట్లో మీకు వచ్చిన సమయం 5-10 నిమిషాలు మీరు మాట్లాడుతుంటే ప్రభుత్వం నిలబడుతుంది. ప్రభుత్వం పోవాలంటే అది మార్గం కాదు. సో యూ హ్యావ్ టు చూస్ ది అదర్ వే. మీరు ఆ విధంగా మాట్లాడుతూ ఈ విధంగా చేస్తున్న విధానం ఇది మోసపూరితమైన విధానం. కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ వీళ్ళు నిజంగా భావిస్తున్నట్లయితే పార్లమెంటు ఎలా ఉంటుంది, ప్రభుత్వం ఎలా ఉంటుందంటే పార్లమెంట్ పోవాలి. పార్లమెంట్ హ్యాస్ టు కొలాప్స్. దానికి ఎప్పుడు కొలాప్స్ అవుతుందంటే మీరు రాజీనామా చేస్తే కొలాప్స్ అవుతుంది. అది ఎంచుకోండి ఈ మార్గాన్ని. నేను అంటే ఆమోదించకపోవటం అనేది స్పీకరు ఇక్కడున్నా అక్కడున్నా వాళ్ళ చేతుల్లో కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మన నిజాయితీ ఏంటంటే మనం అటెండ్ అవుతున్నామా లేదనే చూసుకోవాలి. లేకపోతే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎస్ మీ రాజీనామాలు ఆమోదించడం లేదు ఎలాంటి ఇప్పుడు మూకుమ్మడిగా పార్లమెంట్ జరుగుతుంది. స్పీకర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ చైర్ ముందు గౌరవ చేయండి. పార్లమెంట్ హాల్లో మీరు బటాన్ నిలుతుంటూ చేసే విధానం సెంట్రల్ హాల్లో కాదు కదా. ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇట్స్ ఎ టోటలీ ఫ్లేరింగ్ సిచ్యువేషన్. స్టేట్ ఈస్ బర్నింగ్ నౌ. పెట్టమనండి, మీరు అసెంబ్లీ పెట్టినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు స్పీకర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసే విధానం ఉండదు. ఒకసారి రాజీనామా చేసిన తర్వాత ఇట్ ఈస్ ద స్పీకర్ టు టేక్ ఎ డెసిషన్. ఒకవేళ ఆయన డెసిషన్ తీసుకోకపోతే ఆ రోజు ఖచ్చితంగా స్పీకర్ పోడే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నినాదాలు చేస్తుంది. అక్కడ దానిలో తిరగలేదు. మిగతాలాగా ఉండదు. ఇక్కడ నేనేమంటున్నానంటే పార్లమెంటరీ సాంప్రదాయాలు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. పార్లమెంటు ఉండదు, దాన్ని పడగొడతాం అనుకున్నవాడు ఏ విధంగా పడగొడతాడు, ఏ విధంగా పడగొడతారు? మాకు తెలుసు పార్లమెంటు రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో. జస్ట్ లైక్ దట్ మాట్లాడటం, గాలిలో మాట్లాడటం కాదు. టాకింగ్ ఇన్ ద ఎయిర్ ఈజ్ నాన్ సెన్స్ ఆల్వేస్. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చేయాలి. ఇది చేయకుండా లగడబాడికి నిజంగా తను చేసిన ఉద్యమం మీద, తను చేసిన పోరాటం మీద, నిరాహార దీక్షల మీద నమ్మకం ఉండి మాట్లాడాలనుకుంటే, చేయాలనుకుంటే ఈరోజు రాజీనామా చేసి బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ మీద వచ్చాడు కాబట్టి దత్తపుత్రుడు మాట్లాడుకున్నాడు, ఇవి ప్రజలకి ఏదో ఒకటి సింక్ చేయాలని చూసే విధానం కానీ, ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం తెలుగుదేశం కాంగ్రెస్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎంచుకున్న మార్గం కానీ ప్రజలకు సమాధానం చెప్పే మార్గం కాదు. లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెయిన్ఫుల్ డెసిషన్ని వెనక్కి తీసుకుని నిర్ణయం చేసే విధానం కాదు ఇది. సో ఇఫ్ యూ ఫీల్ అట్ ఆల్ ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ డెసిషన్, దిస్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ లాస్ టు ది సేమాంధ్ర పీపుల్ అని మీరు నిజంగా భావించినట్లయితే యువర్ అప్రోచ్ మస్ట్ బి ఇన్ ఎ డిఫరెంట్ వే. మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టే ఒక ఇంచు కూడా అధికారం వీళ్ళకి ఎవరికి లేదు. నీతి నిజాయితీగా ఉద్యమంలోకి వచ్చి జైల్లో ఉన్న, నిర్బంధంలో ఉన్న, బయట ఉన్న ఈ అంశం మీద పోరాటం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టడానికి మీ సమయం అంతా మీరు హెచ్చిస్తే అక్కడేం జరుగుతుందో చూడండి. మమ్మల్ని ఎవరు లెక్క చేయటం లేదు, మేము ఏదో అనాథలం అయిపోయాం, మేము భిక్షగాళం అయిపోయాం, మేము కుష్ఠోళం అయిపోయాం. అడుక్కోండి, లిబర్టీ దగ్గరికి వచ్చేసి ఆ సిగ్నల్ పాయింట్ ముందు అడుక్కోండి మీరందరూ. దిస్ ఈజ్ నాట్ ద వే. ఈరోజు నిరసన తెలియజేస్తున్నటువంటి సేమాంధ్ర ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా కదిలారు దాన్ని మీరు చూడండి. దాన్ని మీరు వాళ్ళు తెలుగుదేశం ఒకవైపు, కాంగ్రెస్లో ఉన్న మంత్రులు లేకపోతే అక్కడ ఇక్కడ వీళ్ళ ఒకవైపు ఇది సిగ్గుచేటు ఈ విధంగా మాట్లాడటం ఇది దురదృష్టకరమని కూడా నేను చెప్తున్నాను.